గాక. జయము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై కురియునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నాయన నా తండ్రి, చెప్పబో వాక్యములో మీరుండి మా నోటికి బోరగా ఉండి మీరే మాట్లాడండి ప్రభువా. వినువారి హృదయాలు గ్రహించినట్లు సహాయం చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. భాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే కలుషహరా కరుణించితివి. భాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభరం, భాసిల్లెను సిలువలో పాపక్షమా. పాపము చేసి గడించితి మరణం, శాపముగానే నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి. భాసిల్లెను సిలువలో పాపక్షమా, నీ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగే. క్షేమము కలిగెను హృదయములో, భాసిల్లెను సిలువలో పాపక్షమా. ఎందులకో నాపై ప్రేమ, అందదయా స్వామి నామదికి. అందులకే భయముందితిని, భాసిల్లెను సిలువలో పాపక్షమా. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడు నా ప్రభుడవని. నమ్మితి నీ పాదంబులను, భాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభుని దివ్య క్షమా, భాసిల్లెను సిలువలో పాపక్షమా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇదిన అంశభాగము యెరూషలేము కుమార్తెలను గురించి మనము చూద్దాం. వాక్య భాగంలో నుండి చూస్తే లోకాసువార్త 23:27 నుండి చూస్తే, గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుడి అని ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. హెబ్రీ భాషలో మనము చూస్తే యెరూషలేము కుమార్తెలను బాట్ జైన్ అని పిలుస్తూ ఉంటారు. గ్రీకు భాషలో యెరూషలేము కుమార్తెలను కొరెస్తు జయాన్ అని పిలుస్తూ ఉంటారు. సియోను కుమారు అనే మాటను ఇర్మియా గ్రంథంలోను, విలాప వాక్యములలోను, మీకా, జఫన్యా, జకర్యా గ్రంథాలలో మనము చూస్తే 11 సార్లు వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు సృష్టి చేసి ఆదాము హవ్వల ద్వారా సృష్టిని నింపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా నింపిన జనాభాను మనము జ్ఞాపకం చేసుకుంటే 798 కోట్లు మరి మనకు జనాభాగా కనపడుతూ ఉంది. ఇంకా ఎక్కువ మందే ఉండి ఉండవచ్చు. వీరందరినీ కనిది అమ్మే కదా. అందుకే
అమ్మకు జాలి, కనికరము, దయ వంటివి ఉంటవి అని మనము తెలుసుకుంటూ ఉన్నాం. పురుషుని కంటే ఎక్కువగా జాలి, దయ కలిగి ఉండేది ఎవరంటే స్త్రీనే కలిగి ఉంటుంది. అది అమ్మాయి అయి ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నవమాసాలు మోసి పురిటి నొప్పులతో పడి వేదన పడి జన్మిస్తుంది ఈ అమ్మ కనుక అమ్మ సమాజంలో ఎవరు చనిపోయినా కంటతడి పెట్టేది ఒక్క స్త్రీ మాత్రమే. ఎందుకంటే ఆమెది జాలి మనసుగా మనకు కనబడుతూ ఉంది. ఎక్కడో 100కి 1 ఒకరు శిలా హృదయాలు కలిగి ఉంటారు, కానీ అందరూ ఆ రీతిగా ఉండరు. ప్రతి ఒక్కరు కూడా కంటనీరు పెట్టుకునే వాళ్ళు, జాలి కలిగిన హృదయం కలిగిన వారే ఎక్కువగా ఉంటారు అని మనము తెలుసుకోవాలి. మనము గృహాల్లో చూసినట్లయితే టీవీలు చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏదన్నా జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం. సినిమా చూస్తూ ఉంటాం. ఆ సినిమా చూసినప్పుడు ఏదైనా అక్కడ మరి జరగరాని దృశ్యాలు ఏమైనా మనకు కనబడినట్లయితే, వాళ్ళు ఏదైనా కన్నీరు పెట్టుకుంటున్నట్లయితే వాళ్ళని చూసి జాలి పడేది కూడా మనమే కనుక స్త్రీలు ఎక్కువగా సీరియల్స్, సినిమాలు ఇవన్నీ చూస్తూ ఉంటారు కనుక అవి చూసినప్పుడల్లా కూడా ఆమె ఏడుస్తూనే ఉంటుంది. అదేదో మనకే జరిగిపోయినట్లుగా అక్కడ వారేదో చేస్తూ ఉంటారు ఒక 2 గంటలు 3 గంటల కొరకు. దానిని చూచి జాలి పడుతూ ఉంటారు స్త్రీలు. ఆ జాలిపడే స్త్రీలలో అమ్మే మనకు కనబడుతుంది కనుక మరి అటువంటి స్త్రీమూర్తులు సిలువ మోస్తూ అల్లాడిపడుతూ ఉన్నారు. తమ రక్షకును చూచి ఏడవకుండా ఎలా ఉండగలుగుతారు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఏడుస్తున్న స్త్రీలను చూచి యేసు అమ్మలారా ఏడవద్దు అని వారిని ఓదార్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. బైబిల్ అంతట్లో కూడా కన్నీరు కార్చిన వారు, అంగలార్చివారు, ఏడ్చిన వారు 79 మంది స్త్రీలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇందులో 22 మంది మరణించిన సందర్భంలో ఏడ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. వీరిలో యేసు కొరకు ఏడ్చిన వారు కూడా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 23:28లో సిలువ మోయిచున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు ఏడుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మగ్దలేని మరియ సమాధి వద్ద ఏడ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు మరణించినప్పుడు, లేచినప్పుడు, ఆరోహణమైనప్పుడు మరి అక్కడ స్త్రీలు ఏడుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు క్రీస్తు 2వ రాకడలో ప్రలాపింతురు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. 2వ రాకడలో సకల జనులు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా స్త్రీలు ఏడవటమే కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏడ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. యేసు ఏడ్చిన సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకుంటే, లాజరు చనిపోయినప్పుడు యోహాను సువార్త 11:35 యేసు కన్నీరు విడిచిన అని చెప్పేసి అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఎందుకంటే తాను లాజరు కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమించిన వ్యక్తిలో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఏడ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం అంతటిలో యేసు ఏడ్చెను అనే మాట చిన్న వచనముగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంది. యెరూషలేము పట్టణమును చూచినప్పుడు దేవుడు ఏడ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే గెత్సేమనే తోటలో ప్రార్థించినప్పుడు తన చెమట రక్తముగా మార్చి అక్కడ ఏడుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ ఏడ్చిన ఏడ్పులో ఆ చెమటలు కారుతూ ఉన్నప్పుడు రక్త బిందువులుగా మారినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు సిలువ మోస్తూ ఈ మాట ఎందుకు పలికారు అనంటే, పిలాతు తీర్పు తీర్చినప్పుడు చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని చెప్పేసి మత్తయి సువార్త 27:24 వాళ్ళందరూ కూడా ఆ రీతిగా మాట్లాడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. వారాడిన అబద్ధాలకు చేసిన పాపములకు
తల్లిదండ్రులు పోయేది కాకుండా ఆ శాపం పిల్లలపై కూడా తెచ్చుకున్నారే అని ఎక్కువ ఎక్కడ శాపగ్రస్తులైపోతారో అని చెప్పేసి యేసు బాధపడి తన కోసం ఏడవటం కంటే పిల్లల కోసం ఏడవడం మంచిదని తలంచి, అమ్మలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కొరకు ఏడవుడి అని చెప్పేసి వారిని ఓదార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ యెరూషలేము కుమార్తెలు అలాగనే ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఓదార్చిన మాటలుగా మనకి ఇవి కనబడుతూ ఉన్నాయి. దేవుడు మనతోటి మాట్లాడుతున్న మాటలు ఏంటి అని అంటే, మన కోసం మన బిడ్డల కోసం ఏడవమని చెప్పేసి దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంత బాధలో ఉండి కూడా వాళ్ళు ఎక్కువగా మరి ఆ శాపగ్రస్తులైపోకుండా మీరు మీ బిడ్డల కొరకు ఏడవండి, నా కోసం ఏడవద్దు, నేను ఈ పని చేయటానికే వచ్చాను అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము కూడా మన కుటుంబాల్లో మన బిడ్డల కోసం, మన కోసం, వాళ్ళ రక్షణ కోసం మనం ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థించి వారిని మనము దేవుని యొక్క మార్గంలోనికి నడిపించాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దీనిలో సాక్ష్యార్థంగా మనకు ఏది కనబడుతుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెరూషలేము పురవీధులలో స్త్రీలు ఏడ్చినట్లు ఇప్పటికీ కొందరు స్త్రీలు విశ్వాసులు ఏడుస్తూనే ఉన్నారు. విలాపవాక్యంలో మనం చూస్తే 2:19 నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని ఇర్మియా చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏ స్త్రీ అయితే బిడ్డల కొరకు ప్రార్థిస్తుందో ఆమె కుటుంబం కట్టబడుతుంది. సామెతల గ్రంథం 14:1 మనము చూస్తే ఆమె బిడ్డలే నిజమైన సజీవ సాక్షులుగా ఉండగలరు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. జ్ఞానము కలిగిన స్త్రీలముగా మన బిడ్డలను రక్షించుకునే విధానంలో జ్ఞానము కలిగి ప్రవర్తించాలని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన బిడ్డలను సరి అయిన రీతిలో కనుక మనం పెంచకపోతే వారు లోకంలో పడి నశించిపోతారు. అలాంటి స్థితికి వెళ్ళకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అని అంటే, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడువుడి అని ఓదార్స్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె బిడ్డలే నిజమైన సాక్షి, సజీవమైన సాక్షులుగా మనకు కనబడుతున్నారు. ఎదిగే వారిని చూసి, దొంగలను వ్యభిచారులను చూసి ఏడ్చేవారు ఎప్పటికీ సాక్షులుగా ఉండలేరు. కనుక దేవుని సన్నిధిలో ఎదిగే వారిని బట్టి, మనము కార్చిన కన్నీరుని బట్టి వాళ్ళు రక్షించబడతారు. కనుక వారిని బట్టి మనం సంతోషిస్తూ వాళ్ళను ఆ రీతిగా పెంచడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మనం వందనస్తులమై ఉన్నాం. ఎందుకంటే దేవుడిని గుర్తించేవారుగా మన బిడ్డలను చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నీ కోసం మాత్రమే ఏడవాలని యేసు ఆశపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ మాటలే మనకు సజీవ సాక్ష్యాలుగా మనకు వినబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంతగానో నీ కొరకు నా కొరకు ప్రలాపించాడు గెత్సేమనే వనములో. మీ అందరి పాపముల కొరకు, మనందరి పాపముల కొరకు ఆయన చేసింది ఏంటి అని అంటే, ప్రలాపించినట్లుగా, ఏడ్చినట్లుగా, కన్నీరు కార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనందరి రక్షణార్థమై మన పాపములను ఆయన మోయుటకు, ఆ శక్తిని మరి దేవుని యొద్ద నుండి పొందుకొనుటకు, తండ్రి యొద్ద నుండి ఆ శక్తిని పొందుకొని ఆ పాత్రలోనిది తాగటానికి, ఆ భారమును మోయటానికి ఆయన ఇష్టపడి తండ్రి యొద్ద మొరపెడుతూ కన్నీరు కారుస్తున్నాడు. ఆయన కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు, కానీ అది నీవు నేను చేసిన పాపమును బట్టి, మన బిడ్డలు చేసిన పాపములను బట్టి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. కనుక వారందరినీ దేవుని మార్గంలోకి నడిపించాలన్నదే దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఒక ఉపమానాన్ని గురించి మనము ఉపమానంగా చెప్పుకుంటే, ఒక పేషెంట్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాడంట ఒక వ్యక్తి. ఆమె కరెంట్ షాక్ కొట్టి హాస్పిటల్కు తీసుకురాబడింది. ఎలా షాక్ కొట్టిందనని మరి ఆయన అడిగినప్పుడు, పోయిన వారం ఫ్రిడ్జ్ కొన్నాను, దాన్ని చూడటానికి ఒక ఆమె వచ్చి చూచి భలేగుంది అని
ఆమెను ఎంతో మరి మెచ్చుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంతే అయ్యగారు బోర్డు దగ్గరకు వెళ్ళి స్విచ్ చేశాను, షాక్ తగిలింది అని చెబుతుంది. ఇంకా నయం, నేను చావలేదు, ఇలాగ బ్రతికి ఈ హాస్పిటల్లో ఉన్నాను, ఆమె కంటి చూపు మంచిది కాదు అని ఆమె మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దాని ఏడిపే నాకు తగిలింది అని ఆమె బోరున ఆయన దగ్గర ఏడ్చినట్లుగా మరి వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. బాధపడకమ్మా అంటూ ఆయన ఒక మాట ప్రార్థన చేసి, నువ్వెందుకు అలాగా అనుకుంటున్నావు, దేవునికి మరుగైనది ఏదీ లేదు, మన పాపములు మన శాపములను బట్టి మనము జరిగే క్రియలను బట్టి ఇతరులను మనము నిందించకూడదు అని ఆయన ఆమెకు హెచ్చరిక చేసి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే ఎవరి ఏడుపులు చూపులు కూడా తగలవని మనము గుర్తుపెట్టుకోవాలి. ఎవరివో తగిలి మనం ఏదో నాశనం అయిపోతాం అనేది మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. కానీ మన కోసం, మన బిడ్డల కోసం, మన పాపాల కోసం ప్రార్థన చేసి ఏడవాలి అని, అదే నిజమైన సాక్ష్యముగా ఉంటుందని, బ్రతికినంతకాలం మనం గుర్తుపెట్టుకోవాలని, ఆ రీతిగా గుర్తుపెట్టుకుంటే అదే సజీవ సాక్ష్యంగా మనకు ఉంటుంది అని ఆ వ్యక్తి ఆమెకు బోధించి తిరిగి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మనం ఇతరుల వలన ఏదో ఇబ్బందులు పడుతున్నామని మనం అనుకోకూడదు. కానీ మనము మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం, మన కోసం ఏడ్చి మన జీవితాలను సజీవ సాక్షులుగా నిలబెట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు స్థితిని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఎలా ఉన్నామో నాయన నీ సన్నిధిలో సజీవ సాక్షులుగా ఉండుటకు సహాయం చేయండి అయ్యా. ఎవరి మీదో భారం పెట్టి ఎవరినో నాయన అవమానపరచటం కాదు, కానీ మా బిడ్డల కొరకు, మా కుటుంబాల కొరకు మేము ప్రార్థించి నీ మేలులు అనుభవించుటకు నాయన అటు రీతిగా సజీవ సాక్షులుగా మేము ఉండుటకు కావలసిన కృపను దయచేయండి దేవుడు. అందుకే మీకోసం, మీ పిల్లల కోసం ఏడువుడి అంటున్నాడు. నా కోసం ఏడవద్దు అని మరి దేవుడు మనతోటి మాట్లాడి ఉండగా మనము దేవుని కొరకు చింతపట్ట కాదు, కానీ మన బిడ్డలందరూ రక్షించబడి దేవుని సన్నిధిలో ఉండాలని చింతపడుతూ ప్రార్థన చేసి వారిని దేవుని రాజ్యమునకు వారసులుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనమందరము కూడా ఆ రీతిగా చేసి దేవుని సన్నిధికి, మన కుటుంబాల వారిగా దేవుని సన్నిధిలోనికి నడిపించాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా మనమందరము కూడా అలాగున ప్రార్థన చేసి మనమందరము కూడా బిడ్డల కొరకు ఏడ్చి వారిని దేవుని యొక్క రాజ మార్గములోనికి మనము నడిపించువారుగా ఉండినట్లు దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.